చాలామంది డౌట్ అడుగుతున్నారండి ఓపీస్కి వచ్చిన వాళ్ళు, మళ్ళీ కరోనా వ్యాధి వచ్చే అవకాశం ఉందా, కరోనా వ్యాధి వస్తే ఎలా దీన్ని చేసుకోవాలి అనేది. ఇప్పటివరకు అయితే 2 వేవ్స్ వెళ్ళిపోయినాయండి, మళ్ళీ థర్డ్ వేవ్ మాత్రం ఇప్పుడైతే లేదు. అది వచ్చినా కూడా మనకు చిన్న పిల్లల్లో కనుక చూసుకుంటే ఈ కరోనా వ్యాధి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉందండి పెద్దవాళ్ళతో పోలిస్తే. నార్మల్గా ఈ కరోనా వ్యాధి మనకు చిన్నపిల్లలు అసిమ్టమాటిక్గానే ఉండిపోయింది. దాదాపు 90% కేసెస్లో సిమ్టమ్స్ అనేవి ఎక్కడా కూడా లేవు. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా కూడా 10-20% కేసెస్లో మనము సిమ్టమ్స్ ఉన్నా కూడా చాలా తక్కువగా ఫీవరు, మైల్డ్ ఫీవరు, జలుబు, దగ్గుతోనే ఇక మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కరోనా వ్యాధిని మనకు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది చిన్నపిల్లలు అంటే, పెద్దవాళ్ళ నుంచి మనకు చిన్నపిల్లలకు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తుమ్మడము, దగ్గడము ద్వారా మనకు ఎక్కువగా ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా మనకు ఎక్కువగా ఈ కరోనా వ్యాధి అనేది చిన్నపిల్లల్లో వ్యాప్తి చెందడం జరుగుతుంది. అయితే కొంచెం డెడ్లియెస్ట్ డిసీజ్ మనకు చిన్నపిల్లల్లో గమనిస్తే కనుక, కరోనా వచ్చిన తర్వాత 10-15-20 రోజుల్లో మనకు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఉంది. ఎక్కువగా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా మనకు చిన్నపిల్లల్లో గమనించినాము. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనేది MISC అంటామండి. ఇది కొద్దిగా చాలా డేంజరస్ కండిషన్ మేము పిల్లల్లో గమనించడము, దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే దీన్ని మనం ఎలా నివారించవచ్చు, చిన్నపిల్లల్లో కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు అంటే, నార్మల్గా పాలిచ్చే తల్లులు మాస్క్ ధరించడం, మాస్క్ ధరించి మాత్రం పాలు ఇవ్వాల్సి ఉంటుంది. మనకు బేబీని ముట్టుకునే ముందు, ముట్టుకున్న తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్ఫేస్ మనకు ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 చేయడం వల్ల మనకు తల్లి నుంచి బిడ్డకు ఈ కరోనా వైరస్ను సంక్రమించే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఒక ఆరోగ్యకరమైన శిశువు అని ఎప్పుడు అంటామంటే 37 వీక్స్ కంప్లీట్ అయ్యి బేబీ పుట్టాలండి. దాన్ని టర్మ్ గెస్టేషన్ అంటాము. తర్వాత నార్మల్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ బర్త్ వెయిట్ అనేది 2.5 kg నుంచి 4 kg వరకు ఉండాల్సి ఉంటుందండి. 2.5 kg లోపు కనుక ఉంటే దాన్ని లో బర్త్ వెయిట్ అంటాము. మోర్ దెన్ 4 kg కనుక ఉంటే దాన్ని లార్జ్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ అంటాము. సో నార్మల్గా లో బర్త్ వెయిట్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. బర్త్ వెయిట్ 4 kg ఏవో ఉన్నా కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ లో బర్త్ వెయిట్ మనము ఎవరిలో గమనిస్తామంటే ప్రీమెచ్యూర్ బేబీస్లో, అంటే గెస్టేషన్ కంప్లీట్ కానీ బేబీస్లో ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం వీటిలో. తర్వాత IUGR బేబీస్ అంటాము, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, అంటే తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల, హై BP కానీ తల్లికి ఇలాంటివి ఉండడం వల్ల మనకు పుట్టే బేబీస్ లో బర్త్ వెయిట్గా పుడతాయండి. ఆ తర్వాత ఈ పెద్ద బేబీస్ ఎలా పుడతాయి, మోర్ దెన్ 4 kg ఉన్న బేబీస్ ఎక్కువగా డయాబెటిక్ మదర్స్కి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో ఈ డయాబెటిక్ మదర్స్కి పుట్టిన బేబీస్ 4 kg ఎబో ఉండడము, పుట్టిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి వీళ్ళలో. ముఖ్యంగా బేబీస్లో హైపోగ్లైసిమియా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది, అంటే షుగర్ లెవెల్ పడిపోవడము. ఆ తర్వాత కొంతమందిలో ఫిట్స్ రావడం, షుగర్ పడిపోయి ఫిట్స్ రావడము. ఆ తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ గురి కావడము. తర్వాత పుట్టుకతోనే కొన్ని రకాల గుండె జబ్బులు మనకి ఇలాంటి బేబీస్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ లో బర్త్ వెయిట్ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా ఈ మనకు ప్రీమెచ్యూర్ బేబీస్లో లంగ్ డెవలప్మెంట్ సరిగా ఉండదు, సర్ఫెక్టెంట్ డెఫిషియన్సీ వల్ల. ఈ RDS సిండ్రోమ్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. పుట్టుకతోనే మనకు బేబీకి ఆయాసం రావడము, చాలా బేబీ డల్ అయిపోవడము, మనకు సాచురేషన్ లెవెల్ పడిపోవడము గమనిస్తూ ఉంటాం. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం. ఇలాంటి బేబీల్లో ఇమీడియట్గా మనం చాలా ఎర్లీగా రెస్పాండ్ అయిపోయి వెంటిలేటర్ వేసుకోవడము, సర్ఫెక్టెంట్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడము, ఇలాంటి సందర్భాల్లో మనం బేబీని కాపాడుకోవచ్చు అండి. ఇంకా చాలా కాంప్లికేషన్స్ మనం గమనిస్తాం లో బర్త్ వెయిట్ బేబీస్లో. ముఖ్యంగా ఈ హైపోగ్లైసిమియా కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, తొందరగా ఎర్లీ ఆన్సెట్ సెప్సిస్ రావడము, పసరికలు జాండీస్ లెవెల్స్ మనం ఎక్కువ కావడము, సీజర్స్ రావడము, ఇలాంటివి మనం చాలా కాంప్లికేషన్స్ మనం బేబీస్లో గమనిస్తూ ఉంటాము. ఇలాంటి వాటికి కంపల్సరీ ICU అడ్మిషన్స్ అవసరం పడవచ్చు అండి.